అంటే గురువుకి అంత ప్రాధాన్యత మనం ఇస్తా వచ్చాం మన సిస్టంలోనే. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత దైవం కంటే కూడా మనం గురువుకి ముందు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళం. అటువంటి గురువులకు సంబంధించి ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వటం, వాళ్ళ సమస్యల పట్ల కూడా ఎప్పుడు ప్రభుత్వం సానుకూలత ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క గౌరవానికి భంగం కలగకుండా వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టే విధంగా ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా మేము ఆ రోజు పనిచేయడం జరిగింది. మరి అప్పట్లో ఏదైతే ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు, టీచర్స్ డే సందర్భంగా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా, అంతకుముందు టీచర్స్ డే సెలబ్రేషన్స్ అంటే ఇలాంటి 4 గోళ్ల మధ్య ఏదో ఒక 10 మందిని పిలిచి తూతూ మంత్రంగా మమ్మ అనిపించేవాళ్ళం. అటువంటిది మొట్టమొదటిసారిగా 2014లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో